నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మ. ఇప్పుడు చాలా మంది అడగమంటున్న ప్రశ్నలు అడుగుతున్నాను. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది, మనకి ఆషాఢం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ శ్రావణ మాసంలో చాలా మంది ప్రతిరోజు తలస్నానం చేసి పూజలు చేయాలా అని అడుగుతున్నారు. లేదమ్మా, అసలు శ్రావణ మాసం అంటే చల్లపాటు రోజులు వచ్చేసాయి, అన్ని ఇంకా చలి రోజులు వచ్చేస్తున్నాయి, వానలు పడుతుంటే మొదలు పెడతాయి కనుక ఈ సమయంలో నిత్యం తలస్నానం చేయాలంటే చాలా కష్టం కూడాను. కనుక అటువంటి పద్ధతి ఎక్కడా లేదు. చేసేవాళ్ళు అనుకుని చేస్తే చేయొచ్చు, వాళ్ళు ఏదైనా మొక్కుకుని చేస్తుంటే అలా చేయొచ్చు, అంతేకాని నియమంగా తప్పనిసరిగా చెయ్యాలి అనేటటువంటిది ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు. కనుక మామూలు మనకి అందరికీ ఎప్పుడు కూడా కంఠస్నానం అంటాం, ఇక్కడి నుంచి కిందకి వరకే, తల స్నానం చెయ్యము. కనుక మామూలు స్నానం చేస్తే చాలు. అసలు ఇంకొక విషయం కూడా ఈ స్నానాల విషయంలో చెప్పాలి. ఆ మాత్రం స్నానం కూడా చేయలేని ఓపిక లేని వాళ్ళు కూడా ఉంటారు. కనుక వారు స్నానం చేశానని భావించినా చాలు, స్నానం చేసినట్టే అని శాస్త్రం చెప్తుంది. అలా అనుకున్నా చాలా మృత్తికా స్నానం అంటారు. కొంచెం నేల మీద ఉన్న మట్టిని తీసుకుని నెత్తిని చల్లుకుని స్నానం చేసేసాను అని భావిస్తే అది స్నానం. విభూతి తీసుకుని కాస్త నెత్తి మీద చల్లుకుని స్నానం చేసేసాను అని భావిస్తే అది స్నానం. అసలు మనం శుద్ధి అవ్వటం కోసమే కదా స్నానం చేస్తాం. మన మామూలుగా నిత్య పూజలో కూడా ఒక చిన్న మంత్రం ఉంది, అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని. ఈ శ్లోకం చదువుకుని మనం అనుకుంటే పుండరీకాక్షని తలుచుకోవాలి. అంటే పుండరీకాక్ష 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 అని ముమ్మారు ఆ పుండరీకాక్షుని తలుచుకుంటే మనం లోపల బయట కూడా శుభ్రం అయిపోతాంట. స బాహ్య అభ్యంతర శుచి. బాహ్యము అభ్యంతరం అంటే ఇన్నర్ అవుటర్ రెండిట్లో కూడా మనం క్లీన్ అయిపోతున్నాము ఆ శ్లోకం చదువుకోవటం వల్ల. పుండరీకం అంటే ఏంటి? పద్మం. బురదలో నుంచి వచ్చినా అది ఎలాగైతే ఏమీ అంటకుండా శుభ్రంగా ఉంటుందో అటువంటి పుండరీకాక్షుణ్ణి తలుచుకుంటే మనం కూడా అంత శుభ్రము అయిపోతాము అని చెప్పటం. కనుక స్నానాలు అవి ఇవన్నీ మనం అనుకున్నటువంటి అపోహలు, కొంతమంది పెట్టినటువంటి దురాచారాలు. స్నానం చేయాలి, రోజు శుభ్రం చాలా ముఖ్యం, కానీ తల స్నానాలు చేయటం, చేయకపోతే పూజ చేయలేకపోవటం అనేవి చాలా తప్పు పద్ధతులు. ఎవరు పెట్టారో, ఎక్కడి నుంచి వచ్చాయి, నిజంగానే ఉన్నాయి, చాలా మంది భయపడుతూ ఉంటారు. అవన్నీ కూడా కాదు. ఇలాంటివన్నీ దురాచారాలే. గట్టిగా మాట్లాడితే టిఫిన్ చేసి పూజ చేయొచ్చా అలాంటివన్నీ మన శరీర ఆరోగ్యతని బట్టి మనం బాగుంటే వెయిట్ చేసి పూజ చేసుకున్నాకే భోజనం చేయొచ్చు. లేకపోతే పొద్దున్నే బీపీ మెడిసిన్స్ ఉండేవాళ్ళు, షుగర్ మెడిసిన్స్ ఉండేవాళ్ళు, మరొక మెడిసిన్స్ ఉండేవాళ్ళు, చక్కగా వాళ్ళు ఏది తినాలనుకుంటే ఆ బ్రేక్ఫాస్ట్ ఏదో చక్కగా చేసేసి ఆ తర్వాత స్నానం చేస్తే ఆ దోషం వెళ్ళిపోతుంది. చక్కగా ఆ తర్వాత స్నానం చేసి మనం పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మ, ఇప్పుడు ఎలాగో వర్షాకాలం కాబట్టి చాలా మందికి వాతావరణం వల్ల జుట్టు హారదు. చెప్పాలంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి మన పరిస్థితి ఇలాగే ఉంటాయి. ప్రతిరోజు తలంటు స్నానం చేసి పూజ చేసుకోవాలి. అప్పుడే మనకి దేవుడు కూడా కరుణించి మన వ్రతానికి భక్తికి మెచ్చి మనకి ఏమంటారు వరాలు ఇస్తారు అంటారు. చిన్న విషయం, దేవుడు మెచ్చి మనకి వరాలు ఇవ్వాలంటే లోపల శ్రద్ధ భక్తి ఉన్నప్పుడు ఎక్కడున్నా వరాలు వస్తాయి, ఎట్లా ఉన్నా వరాలు వస్తాయి. ఆ శ్రద్ధ భక్తి లోపించినప్పుడు ఎన్ని చేసినా రావు. కనుక మనకు కావాల్సింది ముఖ్యంగా ఉండాల్సిన దినుసులు ఏంటంటే పూజకి పూజా ద్రవ్యాలు, శ్రద్ధ భక్తి, ఆ దేవుడి మీద విశ్వాసం. అదే శ్రద్ధ అంటే కూడా అదే. ఇంకొంతమంది అడుగుతారమ్మా, అంటే ఇప్పుడు స్నానం చేయాలంటే వేడి నీళ్ళతో చేయాలా చల్లి నీళ్ళతో చేయాలా అని అడుగుతున్నారు. ఇవన్నీ ప్రశ్నలన్నీ అసలు చాలా మూర్ఖత్వానికి సంబంధించినవి. ఒక కార్తీక మాసంలో మాత్రమే నదికి వెళ్ళి మునిగి చల్లనీళ్ళ స్నానం చేయమన్నారు. ఇంకెప్పుడు ఇలాంటి స్నానాలు చెప్పలే. కార్తీక మాసంలో కూడా చాలా చల్లి ఉంటుంది, ఇంకా ఎక్కువ చల్లి ఉంటుంది. నదిలో నీళ్ళు ఇప్పుడు పై లేయర్ వరకే చల్లగా ఉంటాయి, కింద వెచ్చగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే అంటే అవి చాలా కదలకుండా స్థిరంగా ఉండే నీరు కనుక సముద్రం అంటే కదులుతూ ఉంటాయి. కనుక లోపల నీళ్ళు ఎప్పుడు వెచ్చగా ఉంటాయి, పైన నీళ్ళు ఎప్పుడు చల్లగా ఉంటాయి. ఇంట్లో మనం దాచిపెట్టుకున్న బకెట్లో నీళ్లు పెట్టినా కూడా కింద వెచ్చగానే ఉంటాయి, పై వేడిగా ఉంటాయి. అంతేకాని చల్ల నీళ్లే స్నానం చేయాలని ఒక కార్తీక మాసంలో మాత్రం కార్తీక పురాణంలో కూడా చెప్పారు. అదొకటే మాత్రమే జరుగుతుంది, ఇంకెప్పుడు చెప్పలేరు. అది చాలా మంది స్నానాల గురించి కూడా నది స్నానం చేస్తే మంచిదా, లేదంటే అంటే సముద్ర స్నానం మంచిదా అని చెప్పి, లేదంటే బకెట్లో కొంచెం నీళ్లు పెట్టుకొని కూడా స్నానం చేయొచ్చా?
ఏ స్నానమైనా చేయొచ్చు. స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని ఈ నదులన్నిటిని, ఇప్పుడు నేను ఏ నదులైతే ఈ శ్లోకంలో చెప్పానో ఈ నదులన్నిటినీ ఒకసారి తలుచుకుని ఆ నది నీరే నేను ఇక్కడ చేస్తుంటే బకెట్లో నీళ్లతో చేస్తే బకెట్లో, ఇంకెక్కడ చేస్తుంటే అక్కడ ఆ నీరుగా మారిపోవాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం, భావిస్తున్నాం. కనుక మనం భావించేదే భావన. అదే అవునమ్మా, అమ్మవారి పేరు భవానీ అంటే భావంలో పుట్టినది. కనుక మనం భావం ఎలా ఉంటుందో అది అలా ఉంటుంది. కనుక ఆ నదులన్నీ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి 4 నదులు వెళ్ళిపోయాయా ఇక్కడ. నర్మదే సింధు కావేరి 7 నదులు. ఈ 7 నదుల నీరు ఈ ప్రస్తుతం నేను ఎక్కడైతే స్నానం చేస్తున్నానో ఆ నీటిలోకి ఆవాహన అవుగాక అని అనుకున్న ఆ నీటిని చేస్తున్నాం. కనుక ఇంట్లో చేసిన నది స్నానంతో సమానంతోనే లెక్క. ఆ శ్లోకం చెప్పుకున్నంతసేపు అర్థమైంది కదా. ఆ భావన మనలో. శ్లోకం నాకు సంస్కృతం రాదండి, తెలుగులోనే చెప్పుకోండి. 7 నదుల పేర్లు చెప్పేశాం కదా. ఇప్పుడు ఈ 7 నదుల నీరు ఇక్కడ నేను స్నానం చేస్తున్న నీటిలోనికి వచ్చుగాక అని దేవుడికి దండం పెట్టుకోండి, అయిపోయింది. సో అలా కూడా స్నానం పూర్తయినట్టే. అది నది స్నానంతో సమానమే, 7 నదుల స్నానంతోనూ సమానమే. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రార్థించి దాంట్లో ఆ నీటిని ఆవాహన చేస్తున్నాం కనుక. నీరు ఎక్కడైనా గంగే. గంగ అంటేనే నీరు. ఎక్కడైనా సరే అది మీరు ఎక్కడ చేసినా కూడా, ట్యాప్ లో పట్టుకొని చేసినా కూడా అన్నమాట. అంటే ఆ భావం మనకి పవిత్రమైన భావం కలగాలి మనసులో. కలిగినంతసేపు అది గంగే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నిజంగా అమ్మ చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నీరు ఎక్కడైనా నీరే, మనకి నీరు ఎక్కడైనా నీరే. ఏంటంటే కొంచెం పైపుల్లో వస్తుంటాయి కాబట్టి సో మారిపోతూ ఉంటుంది. అందుకే ఒక కవి ఎప్పుడో ఒక పాట విన్నా నేను, మానుతో మై గంగా మాహు నా మానుతో బెహతా పాని. అవును, అంతే అమ్మా, అంతే కదా. గంగా అనుకోండి, దండం పెట్టుకుంటే తీర్థం, అవునా? లేదు మామూలు నీరు, నీకు దాహం తీర్చే నీరు. ఏదైనా దాని మీదే మనం ఆధారపడి బతుకుతున్నాం. పంచభూతాల్లో నీరు. అదిలే ఈ పంచభూతాల్లో 5 ఏ ఒక్కటి లేకపోయినా మనం బతకలేం. పృథ్వీ రాపస్ తేజో వాయురగ్ని, దాంట్లో ఆపస్ అంటే నీరు. కనుక ఈ నీరు లేకపోతే మనం ఎలా బతుకుతాం?